పవన్ కళ్యాణ్ ఆలస్యంగా కళ్లు తెరిచారు. విశాఖలో భూ కబ్జాలు పెరిగిపోయాయని, ఎమ్మెల్యేలు ఎంపీలే భూములు కబ్జాలు పెడుతున్నారని, అధికారులు ఎవ్వరినీ ఉపేక్షించవద్దని కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వచ్చాయి. విశాఖలో వేగంగా అభివృద్ధి జరుగుతోంది. దీంతో విశాఖ విజయనగరం జిల్లాలో భూములకు భారీగా ధరలు పెరిగాయి. ఇక్కడి భూములను చేజిక్కించుకోవాలని భూమాఫియా ప్రయత్నిస్తోంది. గతంలో హైదరాబాద్లో ఎలాగైతే భూమాఫియా రెచ్చిపోయిందో అక్కడి ముఠాలు కొన్ని ఇప్పుడు విశాఖలో మకాం వేశాయి. భూ కబ్జాలకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దశలోనే ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలి, భూమాఫియాపై ఉక్కుపాదం మోపాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల ఆగడాలపై ఫిర్యాదులు ప్రభుత్వాన్ని కదిలించాయి. 22A సహా ల్యాండ్ లిటిగేషన్స్ ఆధారంగా అక్రమాలను కట్టడి చేసేందుకు యంత్రాంగానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు, ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక, ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చినాయి ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే officials are not able to act firmly on that. అదొక ఫోన్గా ఎస్పెషల్లీ వైజాగ్, విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్. దీంతో విశాఖ భూ అక్రమాలు, వాటి చుట్టూ వివాదాలు, ఉత్తరాంధ్ర కూటమి నేతలు భూ రాబందులుగా మారారు అనే ఫిర్యాదులు చాలా కాలంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల ప్రమేయం కారణంగా ఇబ్బంది పడుతున్న వాళ్లు నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం గ్రీవెన్సెస్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇటీవల యలమంచిలి నియోజకవర్గంలో 3 దశాబ్దాల నాటి ల్యాండ్ వివాదం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం. అయితే ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ఖండించారు. ఇవన్నీ బాధితుల పక్షాన యంత్రాంగం నిలబడినప్పుడు సంగతి. కానీ చాలా సందర్భాల్లో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సివిల్ డిస్ప్యూట్స్ ను సివిల్ వివాదం కారణంగా చూపించి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి అనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్లో భూ వివాదాలను సీఎం, డిప్యూటీ సీఎం ప్రస్తావించడం, వాటి వెనుక ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించవద్దని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో 5-6 జిల్లాలు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాలో బోత్ పోలీసు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ, ఇంటర్ఫిరెన్స్ కానీ ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎవరైనా సరే, దట్ ఈస్ ది మ్యాండేట్. మీరు క్లియర్గా ఉండండి. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. దశాబ్దాల నాటి భూ వివాదాలను సెటిల్మెంట్ల పేరుతో చేస్తున్న దందాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు శృతి మించి వ్యవహరిస్తున్నారని, అందుకు రెవెన్యూ యంత్రాంగం సహకరిస్తోంది అనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. డాక్యుమెంట్లు పకడ్బందీగా ఉన్నప్పటికీ కొర్రీలు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని, ఆ విధంగా తక్కువ ధరలకు భూములను కొట్టేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు అనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఫ్రీ హోల్డ్ 22A సంబంధించిన అంశాలు అయితే తెరచాటున ఫైళ్లు పరిగెట్టుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించిన రెవెన్యూ శాఖలో RI నుంచి IASల వరకు వ్యవహార శైలి చర్చనీయాంశంగానూ, విమర్శలకు తావిచ్చేదిగానూ ఉంటోంది. 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భూ వివాదాలపై కీలక చర్చ జరిగింది. 22A భూములపై సమీక్షలో వివాదాల పరిష్కారానికి హై ప్రయారిటీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. భూ వివాదాల్లో పొలిటికల్ నేతల జోక్యాన్ని ఎంత మాత్రం సహించొద్దని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటివి రిపీట్ అవ్వొద్దని కఠినంగానే చెప్పేశారు సీఎం. ప్రభుత్వం భయం వెనుక బలమైన కారణం ఉంది. 2019-2024 మధ్య విశాఖ భూములపై టీడీపీ సర్కార్ కసరత్తు చేసింది. అయితే రికార్డులు ట్యాంపరింగ్ చేసి సుమారు 1,00,000 ఎకరాలను మింగేసినట్టు ప్రాథమికంగా గుర్తించడం పెద్ద సంచలనం. ఈ కేసు విచారణ కోసం టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు వేర్వేరుగా సిట్ వేసి విచారణ చేయించాయి. నివేదికలు, ప్రభుత్వ పెద్దలకు చేరిన బాధ్యులు ఎవరు, చర్యలు ఎవరిపై తీసుకున్నారు వంటి వివరాలేవి బహిర్గతం కాలేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయం కోసం బాధితులు కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని భూములను ఫ్రీ హోల్డ్ చేస్తోంది. 22A లిటిగేషన్ల కారణంగా మానసిక వేదన ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఊరట కల్పించాలని చూస్తోంది. ఇవన్నీ జరిగే సమయం కావడంతో రాజకీయ గద్దలు మళ్లీ రెక్కలు విప్పాయనే సమాచారం ప్రభుత్వం దక్కరవుదే.
కొందరు ప్రొఫెషనల్స్ కావాలనే ఈ భూ వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అనే సమాచారం ఆధారంగా అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా వ్యవహరించమని ఆదేశాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్, ఆస్తి పత్రాలు డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ సందర్భంగా కొన్ని ఫిర్యాదులు వెలుగు చూస్తున్నాయి. రికార్డులు తారుమారుతో కొందరు, అక్రమ మార్గాల్లో మరికొందరు భూముల్లో ప్రవేశించి భయోత్పాతం సృష్టిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో పోలీసులు జోక్యం చేసుకుని శాంతి భద్రతల సమస్య రాకుండా చూడాల్సి వస్తోంది. ఇక ఈ భూ సమస్యలను 100% పరిష్కరించి ప్రజలకు సవ్యంగా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూ వివాదాల పరిష్కారం చేసే బాధ్యతను ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్లకు అప్పగించేందుకు సిద్ధమైంది.